హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ క్యూటీ వ్లాగ్స్. ఈరోజు బిగ్ బాస్ 8 సీజన్ గురించి మాట్లాడుకుందాం. దీనిలో పర్టికులర్గా నాగమణికంఠ గురించి అయితే మాట్లాడుకుందాం. నాగమణికంఠ ఎవరో మీ అందరికీ తెలుసు కదా. తనకి మ్యారేజ్ అయిందని చెప్పి ప్రెజెంట్ సోషల్ మీడియాలో అయితే ఒక వీడియో వైరల్ అవుతుంది కదా. ఆ వీడియోకి సంబంధించి అది అసలు రియలా ఫేకా, నాగమణికంఠ చెప్పేవన్నీ నిజాలేనా, అసలు ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తున్నాడా అనే పూర్తి వివరాలు ఈరోజు వీడియోలో చూద్దాం. అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరు. ఇక ఇప్పుడు వైరల్ అవుతున్న మ్యారేజ్కి సంబంధించిన వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ఫస్ట్ ముందు మనం నాగమణికంఠ గురించి మాట్లాడుకుందాం. నాగమణికంఠ బిగ్ బాస్ 8 సీజన్లో అయితే పాపులర్ అయ్యాడు. అయితే చూస్తుండగానే బిగ్ బాస్ 8 స్టార్ట్ అయిపోయి కూడా 1 వీక్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఫస్ట్ రోజు నుండి కూడాను కొంచెం హీట్ పెంచేసే షో అనే చెప్పాలి ఈ బిగ్ బాస్. తర్వాత నుండి కూడా కొంచెం హాట్ టాపిక్గానే ఉంది. అయితే ఫస్ట్ డేని నాగమణికంఠ అయితే కొంచెం ఎమోషనల్ డ్రామా ప్లే చేశారు. తన యొక్క పేరెంట్ తను పుట్టిన 2వ సంవత్సరం చనిపోయాడని, తర్వాత మదర్ వేరే పెళ్లి చేసుకుందని, అండ్ తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత వైఫ్ కూడా వదిలి వెళ్ళిపోయింది అని చెప్పి, తనకు కూడా ఒక కూతురు ఉంది అని కూడా చెప్పాడు. అండ్ సో మెనీ డీటెయిల్స్ చెప్పాడు. అవన్నీ కూడా ఎమోషనల్గా అండ్ సెంటిమెంట్గా చెప్పారనమాట. సో అదంతా నిజమా కాదా, అలాగే తను చెప్పేవన్నీ కూడా ఎమోషనల్ డ్రామా అంటే అతను చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజంగానే చెప్తున్నాడా, లేకపోతే ఓట్స్ కోసం కానీ సింపతి కోసం కానీ చెప్తున్నాడా అనేది అయితే మీరు ఏమనుకుంటున్నారో అనేది అయితే నాకు కామెంట్లో చెప్పండి. అదంతా కూడా ఏంటి అనేది నా అభిప్రాయం అయితే నేను లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడైతే ఫస్ట్ నామినేషన్స్ అయితే జరుగుతున్నాయి. నామినేషన్లు అయితే ఫస్ట్ 6 అయితే నామినేట్ అయిపోయారు, అది అందరికీ తెలిసిందే. దానిలో విష్ణుప్రియ, సోనియా, పృథ్వీరాజ్, శేఖర్ భాష, బేబక్క, నాగమణికంఠ ఉన్నారు. దీంతో వీరిలో ఎవరు హౌస్ నుండి బయటకు వెళ్ళిపోతారా అని చెప్పి కొంచెం క్యూరియాసిటీ కూడా ఉంది. అదే టైంలో నాగమణికంఠ యొక్క మ్యారేజ్ వీడియో అనేది వైరల్ అయిపోయింది. సో బిగ్ బాస్ నామినేషన్స్ యాక్చువల్గా అయితే మండే రోజు స్టార్ట్ అవుతాయి, కానీ ప్రెజెంట్ సీజన్లో మాత్రం ట్యూస్డే రోజు స్టార్ట్ అయ్యి వెన్స్డేకి ఎండ్ అయిపోయాయి. సో 2 రోజుల్లోనే ఈ నామినేషన్స్ అనేవి జరుగుతున్నాయి. బుధవారం నుంచి శుక్రవారం వరకు 3 రోజుల పాటు ఓటింగ్స్ అయితే జరిగాయి. కానీ నామినేట్ అయిన కంటెస్టెంట్లో ఇద్దరి మధ్య ఫైట్స్ ఉన్నట్టుగా కూడా తెలిసింది. సింపతి స్టార్స్ అంటూ కూడా నాగమణికంఠ అయితే బాగా ట్రోల్ చేస్తున్నారు. అలాగే విష్ణుప్రియని కూడా సింపతి స్టార్ అని ట్రోల్ చేస్తున్నారు యాక్చువల్గా అయితే కొన్ని పోల్స్లో విష్ణుప్రియకి, మరికొన్ని పోల్స్లో నాగమణికంఠకి టాప్లో ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇలాంటి టైంలో నాగమణికంఠకి సంబంధించిన ఒక మ్యారేజ్ వీడియో అయితే సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేశారు. అయితే ఎలాంటి అంచనాలు అంటే అతను అసలు ఎవరో కూడా తెలియకుండా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టాడు మణికంఠ. దీంతో వీడియోలో చెప్పుకున్న కష్టాలతో సింపతి అనేది చాలా గెయిన్ చేశాడు. తల్లి తండ్రి లేరని, భార్య వదిలేసిందని, ఒంటరి వాడని చెప్పుకోవడం, సానుభూతి పాయింట్లు కూడా కొట్టేశాడు. హౌస్లో కూడా కొంచెం అంటీం ఉంటున్నట్టుగా ఎవరితో మాట్లాడకుండా కూడా ఉండేవాడు. ఈ విషయం గురించి కూడా హౌస్లో కొంచెం టాక్ అనేది రన్ అయింది. సో నామినేషన్లో మిగిలిన వాళ్ళంతా టార్గెట్ చేయడంతో మణికంఠ అయితే రేస్లోకి వచ్చేసాడు. అయితే ఇప్పుడు తన భార్య వదిలేసింది అని చెప్పడంతో ఆమె ఎవరా అని చెప్పి కొంతమంది అయితే బాగా సెర్చ్ చేసి మణికంఠ సోషల్ మీడియాలో ఎక్కడ కూడా వాళ్ళ వైఫ్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమీ కనిపించలేదు. కానీ ఎలా దొరికిందో కానీ ఇన్స్టాగ్రామ్లో అయితే మణికంఠ మ్యారేజ్ వీడియో అయితే దొరికింది. అది ఒకసారిగా వైరల్ అయితే అయిపోయింది. సరిగ్గా నామినేషన్స్ చేస్తున్న టైంలో ఈ వీడియో రిలీజ్ అవ్వడం విశేషం. కానీ ఇలా రిలీజ్ అయినప్పుడు నాకు డౌట్ కొడుతుంది, తిని ఇదంతా కావాలని ట్రిక్ ప్లే చేస్తున్నాడా అని. మీరేమనుకుంటున్నారు అనేది అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఇంకోటి ఏంటంటే వాళ్ళ వైఫ్ వదిలేసింది అని ఫస్ట్ టైం చెప్పారు. తర్వాత ఏం చెప్తున్నాడు, నా వైఫే నన్ను సపోర్ట్ చేసింది, తను సపోర్ట్ చేసింది, మనీ కూడా ఇచ్చింది బిగ్ బాస్కి వెళ్ళడానికి, బిగ్ బాస్ వెళ్తున్నాను అంటే హ్యాపీగా పంపించింది నన్ను, మా ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు మాత్రమే ఉన్నాయి, ఇంకెటువంటి మనస్పర్ధలు లేవు అని కూడా చెప్పాడనమాట తను. సో ఇదంతా చూస్తుంటే ఎమోషనల్గా సింపతి కొట్టేయాలి అనుకుంటున్నాడో అనిపించట్లేదు. ఫస్ట్ ఒక మాట చెప్పాడు, నా భార్య కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, అమెరికాలో ఉంటుంది అని. ఇప్పుడేమో తను నాకు సపోర్ట్ చేస్తుంది, తను నాతో పాటుగానే బిగ్ బాస్ వెళ్ళడానికి కూడా అమౌంట్ ఇచ్చింది, బట్టలు అవి కొనుక్కోవడానికి, అది ఇది అని చెప్పి చెప్తున్నాడు. ఇందులో ఎంత నిజం ఉంది అంటారు, మీరేమనుకుంటున్నారు? మణికంఠ
చేస్తుంది కరెక్టా కాదా అనేది అయితే కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్యూటీ వ్లాగ్స్. బాయ్ బాయ్.